అమెరికాలో భారత్ పౌరులను తిరిగి ఇండియాకు పంపించడంతో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అమెరికా నిర్ణయాలను ప్రధాని మోడీ ఖండించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ ఖమ్మంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో కేంద్రం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో మోడీ గారు నోరు మెదపకపోవడం, విదేశాంగ మంత్రి గారు అట్లాగే పార్లమెంటులో మన వాళ్ళు మాట్లాడినటువంటి దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మొదట అసలు వేడి లేచిన వాళ్ళు ఎవరు మన దేశస్తులు కాదని చెప్పేసి మాట్లాడారు ముందు. ఆ తర్వాత వాళ్ళు మొన్న పంజాబ్లో అమృత్సర్లో దిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి ఇది సహజమే, గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి అనేటటువంటి మాట మారుస్తూ ఉన్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ నోరు మెదపకుండా ఆ దేశంతో మరి ఆ అధ్యక్షుడు ట్రంప్తో ఆయనకి సుదీర్ఘకాలం ఉన్నటువంటి స్నేహాన్ని మరి వారితో మాట్లాడి, మా దేశంలో ఉన్న ప్రజలు ఎవరైనా మీ దగ్గరికి అట్లా వచ్చుంటే మేము తీసుకొచ్చుకుంటాం, వాళ్ళని ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి మాట్లాడకుండా మరి వలసదారులుగా ముద్ర వేసి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇండియాకి పంపించే దాంట్లో హింసాత్మక గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి నిరసనగానే ఈ కార్యక్రమం. మోదీ గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఒకనాడు అంటే గతంలో ట్రంప్ గారు మరి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన దేశానికి స్నేహపూర్వకంగా ఆహ్వానించినప్పుడు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులతోనే ఆయనకి ఇక్కడ ఘన స్వాగతాన్ని పలికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రంప్కి మనకి ఉన్న మైత్రి చాలా గొప్పది, ఆ దేశానికి ఈ దేశానికి జరిగినటువంటి సత్సంబంధాలు చాలా గొప్పవి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాడు ఈరోజు దాన్ని ఖండించకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 50 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేసి పోయినా అని చెప్పి ఈనాడు భారతీయులు చెప్తా ఉన్నారు. మరి ఇలా జరుగుతుంటే ఈ దేశం ఏం చేస్తూ ఉంది, ఆ దేశం ఏం చేస్తూ ఉంది? వాళ్ళు అమాయకులు ప్రజలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పోయారని చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులు ఆడ చదువుకోవడం కోసం మరి మన డబ్బులన్నీ కూడా దేశంపై అమెరికా లాంటి దేశాల్లో అనేక యూనివర్సిటీల్లో మన విద్యార్థులు చదువుతూ ఉంటే, అదేవిధంగా మేధావులంతా కూడా మరి సాఫ్ట్వేర్లో ఇక్కడ మంచి మరి కళాశాలలో మరి విద్యను అభ్యసించి మేధావులుగా తయారై అమెరికాలో కంపెనీలు నడుపుతూ ఉంటే మరి అది అమెరికాకు గర్వకారణం కదా? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఆలోచించండి. భారతదేశంలో ఎవరైనా అక్రమ వలసదారులు మీ దేశంలో ఉంటే గౌరవంగా పంపించండి, మా దేశాన్ని గౌరవించండి. తప్ప మీరు ఇట్లా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పార్లమెంట్లో కాదు, బయట కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామని దానికి నిరసనగానే ఈరోజు కార్యక్రమం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు మోడీ గారి దిష్టిబొమ్మ తగలపెట్టడం జరుగుతోంది. నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇది ఎప్పటికైనా మోడీ గారు గమనించాలి, మన భారతీయుల్ని సురక్షితంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్